హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. సో, ఈరోజు వీడియో స్పెషల్ వీడియోతో వచ్చేసాను. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే అంటే మీ రిలేషన్ ఇంకా క్లోజ్ అవ్వాలి అన్నా, మీరు చాలా దగ్గరైపోవాలి అన్నా కూడాను మీకొక విషయం తెలిసుండాలి. అదేంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు రిలేషన్‌లో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే, ఎలాంటి గొడవలు రాకుండా ఉంటే, అసలు వాళ్ళదే బెస్ట్ రిలేషన్, బెస్ట్ కపుల్స్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ విషయం ఏమిటి అంటే, మీ లైఫ్‌లో మీరెక్కువ గొడవలు పడుతున్నారు అంటేనే మీది బెస్ట్ రిలేషన్ అని చెప్పుకోవాలి. దీనివల్ల మీరు ఇంకా క్లోజ్ అవుతారు. మీ అందరికి చాలా షాకింగ్‌గా ఉంటుంది నేను చెప్పే విషయం అనేది. గొడవలు పెట్టుకుంటా ఉంటే ఏంటి దగ్గరవుతారు, ఏంటి స్ట్రాంగ్ అవుతారు అని. డెఫినెట్‌లీ ఇది చాలా మందికి తెలీదు అనమాట. అంటే ఎప్పుడు కూడాను నార్మల్‌గా లైఫ్‌లో మీకు కొన్ని డేస్ తర్వాత ఎప్పుడైనా చూడండి రిలేషన్‌లో ఒక బోరింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి రిలేషన్ నాకు రొటీన్‌గా అనిపిస్తుంది. రిలేషన్‌లో అసలు ఏం కొత్తగా అనిపించట్లేదు. లేకపోతే చిరాకుగా ఉంటుంది. లేకపోతే ఏంటిది అనే ఒక డల్‌నెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఎవరికైనా కానీ రిలేషన్ స్టార్టింగ్‌లో ఉన్నట్టు చివరి వరకు ఉండాలి అంటే అవ్వకపోవచ్చు. కానీ డెఫినెట్‌లీ అవ్వాలి అని మీరనుకుంటే, ఖచ్చితంగా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనం గొడవల గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి, మీకు రియల్‌గా ఒకటి చెప్తాను. అంటే ఇప్పుడు నార్మల్‌గా చూడండి ఎప్పుడు గొడవ పడేవాళ్ళు ఎక్కువగా విడిపోరు. మీకు తెలుసో లేదో కానీ. ఎందుకంటే గొడవ పడి వన్స్ బ్రేక్ అయితే ఓకే కానీ, బట్ గొడవ పడి కూడా మళ్ళీ కలిసిపోతుంటారు చూసారా? వాళ్ళసలు ఇంకెప్పటికి విడిపోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. గొడవైనప్పుడు ఎలా ఉండాలి? తర్వాత మళ్ళీ ఎలా కలిసిపోవాలి? ఎలా మాట్లాడుకోవాలి? ఎలా దగ్గరవ్వాలి? అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసనమాట. ఎందుకంటే ఎప్పుడైనా పార్ట్నర్స్‌కి ఒకరిపైన ఒకరికి ఇష్టం ఎప్పుడైతే ఉంటుందో అది కూడా చాలా జెన్యూన్‌గా అనమాట. ఆ ప్రేమ ఉండటం వల్ల ఎంత పెద్ద గొడవైనా కూడాను వాళ్ళు మళ్ళీ దాన్ని ఎక్కువ సేపు ట్రావెల్ గూడా చేయలేరు. ఇప్పుడు సపోజ్ చూడండి ఎవరైనా బ్రదర్ అండ్ సిస్టర్స్ చూడండి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. తిట్టుకుంటూనే ఉంటారు. బట్ మళ్ళీ ఒక గంటకో, లేకపోతే ఆ ఈవినింగ్‌కో, లేకపోతే మరుసటి నాటికో అంటే నెక్స్ట్ డేకో మళ్ళీ వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. నవ్వుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ రిలేషన్‌లో కూడా అంతే అన్నమాట. సో, ఒక చిన్న గొడవలనేవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. అవి రాకపోతే అదసలు లైఫే కాదు. గొడవలు లేని లైఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుంది. మీకు తెలుసో లేదో కానీ. బట్ గొడవలు రావాలి. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరవుతారు చూసారా? అప్పుడు మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. అంటే మీకర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్య గొడవలొచ్చినప్పుడు ఎలా మళ్ళీ రియలైజ్ అవ్వాలి, ఎలా దగ్గర చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆటోమేటిక్‌గా ఆ ఇష్టం ఉన్నప్పుడు ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీకే తెలిసిపోతూ ఉంటుందనమాట. సో, తను కోపంగా ఉంది. సో, తనెలా కూల్ చేయాలనేది ఒక పార్ట్నర్ అబ్బాయికి తెలుసు. ఒకవేళ అబ్బాయి కోపంగా ఉన్నా తనెలా కూల్ చేసుకోవాలి అనేది అమ్మాయికి కూడా తెలిసే ఉంటుంది. బట్ మీకా ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే అనమాట. కానీ గొడవలయిన తర్వాత మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు. ఎంత వీలైతే అంత తొందరగా మళ్ళీ కలిసిపోవటానికి ట్రై చేయాలనమాట. సో, ఎక్కువ టైం తీసుకోవటం వల్ల ఇంకా ఏమవుతుంది అంటే మీ మీ మధ్య ఏం బ్రేకప్ జరగదు కానీ చాలా ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సొస్తుందనమాట. సో, ఎక్కువగా అదే థింక్ చేస్తూ ఉంటారు. ఆ గొడవైన సిట్యుయేషన్సే తలుచుకుంటూ ఉంటారు. మీరు మాట్లాడిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ ఉండటం వల్ల మీకు కొంచెం బ్రెయిన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుందనమాట. బట్ ఎప్పుడైతే వన్స్ గొడవ తర్వాత మళ్ళీ మీరు కలిసిపోతారు చూసారా వెంటనే ఎక్కువ టైం తీసుకోకుండా, అప్పుడు చూడండి మళ్ళీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది మీకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంతకు ముందున్న దానికన్నా కూడా ఇంకా ఏదో క్లోజ్ అయిపోయాము. ఇంకా స్ట్రాంగ్ అయిపోయాము అనే ఫీలింగ్ ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తుంది. సో, దట్ మీన్స్ మీరెంత ఎక్కువ ఫైట్ చేసుకుంటే అంత దగ్గరైపోతారు. అంత క్లోజ్ అయిపోతారు. అంత స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. అలా అని చెప్పేసి మీరందరూ కూడాను ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ కూర్చోవద్దండి. గొడవలు పెట్టుకుంటే స్ట్రాంగ్ అయిపోతారంట అని చెప్పేసి ఊరికే చిన్న వాటికి గొడవలు పెట్టుకోమాకండి. గొడవలనేవి అన్‌ఫార్చునేట్‌లీ అనుకోకుండా జరిగేవన్నమాట అవి. ఎవరు అనుకుని గొడవలు పెట్టుకోరు. సిట్యుయేషన్‌ని బట్టి కోపమొస్తుంటుంది. గొడవలు జరుగుతుంటాయి. మళ్ళీ రియలైజ్ అవుతుంటారు. కలిసిపోతూ ఉంటారు. ట్రూ లవ్‌లో ఇవన్నీ కామన్ అన్నమాట. కానీ చాలామంది ఈ టైంలోనే ఎగోకి వెళ్తుంటారు. ఒక గొడవ అయింది. ఖచ్చితంగా తనే వచ్చి మాట్లాడాలి. లేదు తనే వచ్చి మాట్లాడాలి అని ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు అనుకుంటూ కూర్చుంటే
ఎక్కడ కలిసిపోతారు మీరు? ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇగో, యాటిట్యూడ్ అనమాట. లేదు తనే వచ్చి మాట్లాడాలి, అంతవరకు నేను మాట్లాడను, ఇలానే ఉంటాను అని అలా ఒక అమ్మాయి, అట్ ద సేమ్ టైమ్ అబ్బాయి కూడా అనమాట. మీరు ఎవరి పాటికి వాళ్ళు అలా అనుకుంటూ కూర్చుంటే రిలేషన్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? ఎలా ముందుకెళ్తుంది? నేను చెప్పేది ఏంటి అంటే మీ ఈగో యాటిట్యూడ్లు ఉంటే ఉంచుకోండి. బట్ అది ఇంకెక్కడైనా చూపించుకోండి బయట. పార్ట్నర్స్ మధ్య చూపించుకోవద్దు. అది అవసరమే లేదు. ఈగో యాటిట్యూడ్లు మీరు ఇంక వేరే వేరే చాయిస్ దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర చూపించుకోండి. మీ రిలేటివ్స్ దగ్గర కూడా చూపించుకోండి అవసరం అయితే. కానీ పార్ట్నర్ దగ్గర చూపించొద్దు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈగోకి వెళ్ళొద్దు. తగ్గండి. ఒక మెట్టు తగ్గితే తప్పేంటి? మీ పార్ట్నరే కదా! మీరు ఇష్టపడిన అమ్మాయే కదా! లేదా మీరు ఇష్టపడిన అబ్బాయే కదా! కొంచెం తగ్గితే ఏమవుతుంది? మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ప్రేమ ఇంకా పెరుగుతుంది. అంతకు మించి ఇంకేమన్నా జరుగుతుందా? ఏమన్నా జరగనివ్వండి. పర్సన్ నా లైఫ్ అని మీరు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతారో ఆటోమేటిక్‌గా మీకు ఏం జరిగినా కూడాను ఆ పర్సన్‌ని వదులుకోరనమాట. వదులుకోవాలని మీ హార్ట్ చెప్పదు. వదులుకోవాలని అనుకున్న మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ రియలైజ్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ క్లోజ్ అవ్వాలనే మాక్సిమం 100కి 200% ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, ఇవన్నీ కూడా అంటే కామన్‌గా రిలేషన్స్‌లో చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ చెప్పుకుంటున్నారనమాట. ఆ తర్వాత చాలా ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. కొద్దిగా ఆ సెకండ్ మీరు కొంచెం మీ ఆవేశాన్నో, మీ కోపాన్నో కొంచెం పక్కన పెట్టి చూడండి. కొంచెం తగ్గండి. తప్పేం లేదు. సో, ఎంతకు తగ్గాలి నేను అని అనుకోవద్దు. పార్ట్నర్స్ దగ్గర అస్సలు అనుకోవద్దు. ఒక మాట అన్నా తనే కదా! నన్నే కదా అనింది. సో, ఏమవుతుంది? అందులో తప్పేముంది? తను నన్ను కాకపోతే ఎవరినంటుంది? సో, తన గురించి నాకు తెలీదా? అని మీరు అనుకోని మీ మనసులో అలా అనుకోని చూడండి ఒకసారి. ఎందుకంటే అది మీకు చాలా హ్యాపీని తీసుకొస్తుందనమాట. సో, ఎందుకంటే తను కోపంలోనే అంటుంది. నాకు తెలీదా ఏంటి? సో, తన గురించి. సో, అంటే అనింది ఏమైంది? నన్నే కదా! అంటే అన్నాడు ఏమైంది? నన్నే కదా! అని ఏ అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా అనుకుంటే అసలు గొడవలే ఉండవు. ఆటోమేటిక్‌గా ఇంకొక విషయం కూడా చెప్పేదేంటి అంటే ఇక్కడ నేను ఇందాక ఇగో గురించి, యాటిట్యూడ్ గురించి డిస్కషన్ చేశాను కాబట్టి అండ్ ఒకవేళ మీ మధ్య ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా సరే వెంటనే సారీ చెప్పేసేయండి. మీ పార్ట్నర్‌కి. ఒక చిన్న సారీ అంతే. అసలెంత పెద్ద ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుందో మీకు తెలుసా ఒక చిన్న సారీ అనేది. బట్ ఓకే. చాలామంది రిలేషన్‌లో చాలా హర్టింగ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆహ్, చాలా ఎక్కువ పెయిన్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఆ పెయిన్ ఒక సారీతో తగ్గించొచ్చా అంటే పూర్తిగా తగ్గించలేకపోవచ్చు. కానీ కొంతవరకు తగ్గించొచ్చు. ఒక చిన్న సారీ అనేది. ఒక చిన్న లవ్ యూ అనేది కూడా అనమాట. మీ రిలేషన్‌ని ఇంకా ఇంకా దగ్గర చేస్తుంది. అండ్ మీరేం కష్టపడొద్దు. వేరే పర్సన్‌ని సలహాలు అడగొద్దు. జస్ట్ ఒక ఇష్యూ జరిగినప్పుడు చిన్న సారీ చెప్పండి. అండ్ మీ ప్రేమని ఇంకొంచెం చూపించడానికి లవ్ యూ చెప్పండి. అంతే చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. మీ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుందనమాట ఆ సిట్యుయేషన్‌లో. ఫైనల్లీ మీ రిలేషన్‌లో అన్నీ ఉండేలాగా చూసుకోండి. కోపం ఉండాలి, లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండాలి, అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండాలి. అన్నీ ఉండాలి. కానీ ఏమున్నా సరే, ఏం జరిగినా సరే, మళ్ళీ ఏం తెలియనట్టే మళ్ళీ వెళ్లి పార్ట్నర్‌తో మాట్లాడుతుంటారు చూసారా? అది కావాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ఏం జరిగినా వెంటనే అది మర్చిపోవటం. ఆ గొడవని వెంటనే అక్కడితో స్టాప్ చేసేసేయటం. మళ్ళీ అసలు గొడవే జరగనట్టుగా క్లోజ్ అయిపోవాలి. అది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎన్ని ఇయర్స్ కలిసున్నా కలిసే ఉంటారు. విడిపోరు. అంతే. గొడవ పడిన వాళ్ళే ఇంకా చాలా చాలా స్ట్రాంగ్ అయ్యి రిలేషన్‌ని చాలా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. ఇది కేవలం బిఫోర్ మ్యారేజ్ అనే కాదండి. ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడాను మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పార్ట్నర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. ఎవరైనా కానీ నేను చెప్పే విషయాలు కొంచెం శ్రద్ధగా వినండి. సో, మీ రిలేషన్ అస్సలు బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. చాలామంది అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడాను. అంత ప్రాణంగా ప్రేమించి కూడా చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర విడిపోతున్నారు. చెప్పుకోవడానికి కూడా చాలా సిల్లీగా ఉంటుంది. మీరు ఎవరికైనా చెప్పినా ఇదిగో ఈ విషయం దగ్గర మేము విడిపోయాము అన్నా కూడాను ఖచ్చితంగా వాళ్ళు నవ్వుతారు. ఖచ్చితంగా అనమాట. సో, ఎందుకు? ఒక చిన్న మీ కోపం, ఆవేశాన్ని జస్ట్ కొద్ది నిమిషాలు అలా కంట్రోల్ చేసుకున్నారనుకోండి. పెద్ద ఇష్యూని చాలా చిన్న ఇష్యూతో క్లియర్ చేసేసుకోవచ్చనమాట. అలాగే ఈ గొడవలన్నీ కూడాను ఆటోమేటిక్‌గా వస్తాయి. దాని గురించి కూడా సీరియస్‌గా తీసుకోవద్దు. చాలామంది ఈ గొడవలేంటి, ఈ టార్చర్ ఏంటి, టెన్షన్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఏం పర్లేదు. గొడవలొస్తే రానివ్వండి. మీరు అంతకు మించి ఇంకా ఇంకా క్లోజ్ అవుతారు. ఇది డెఫినైట్‌లీ నిజమనమాట. ఎంత గొడవ జరిగితే మీ ఇద్దరి మధ్య ఎంత ఫైటింగ్స్ జరిగితే అంతకు మించి క్లోజ్ అవుతారు అనమాట.